రాష్ట్ర రాజధాని నుంచి ఢిల్లీ రాజధానికి పోరాట రూపాన్ని మార్చడం జరిగింది. ఈనాడు యాసంగి వరి వడ్లు ఖచ్చితంగా కొనుగోలు చేయాలనే పిలుపుతో ఇక్కడికి విచ్చేసిన యావత్తు తెలంగాణ మంత్రివర్గ సభ్యులు, శాసన సభ్యులు, డిసిసిబి డిసిసిఎఫ్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, రైతు అధ్యక్షులు మరియు వివిధ కార్యకర్తలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, 14 సంవత్సరాలు మొక్కవోని దీక్షతో పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత అనేక ఎత్తుగడలతో తెలంగాణ ప్రజానీకాన్ని మొత్తం కూడా మమేకం చేసి తెలంగాణ సాధించడం జరిగింది. ఆ తర్వాత గత 8 సంవత్సరాల్లో తెలంగాణలో కావలసిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ దేశానికి మార్గదర్శకంగా నిలిపి అన్ని రంగాల్లో కూడా తెలంగాణ పౌరులు మొత్తం కూడా గర్వంగా తలెత్తుకొని చేసే విధంగా చేస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదే విధంగా వ్యవసాయ రంగానికి కావలసిన ఊతమిచ్చి నాటి బాధలను తొలగించి ఇవాళ ఉచిత విద్యుత్తు గాని, సాగునీళ్లు గాని, అదేవిధంగా పెట్టుబడి గాని ఇవన్నీ ఇచ్చి వాళ్ళందరికీ మనోధైర్యం చెప్పిన వారు కేసీఆర్ గారు. కానీ గత 3 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఈ యాసంగిలో వరి వేయవద్దని, వేస్తే నష్టం కలుగుతుందని కేసీఆర్ గారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా చెప్పడం జరిగింది. అయినా కురచ నాయకులైన బీజేపీ రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వ మంత్రులు మా రైతుల్ని రెచ్చగొట్టి ఎంతో కొంత వరి వేయించడం జరిగింది. ఆ వరి ధాన్యం ఇవాళ కళ్ళాల్లోకి వస్తుంది, కోతలకు వచ్చింది. దాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రతి రైతు తన ఇంటి మీద నల్ల జెండా ఎగరేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో రోడ్ల రాస్తా రోకోతో మొత్తం తమ నిరసనని తెలంగాణ రైతాంగం తెలియజేయడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. మరొక్కసారి మన కార్యకర్తల నాయకులందరికీ స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు మన పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు గారు మాట్లాడతారు. ఒక చిన్న విషయం ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు, అన్నిటికీ ఓపికగా మనం ఈ కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం అని తెలియజేస్తూ పార్లమెంటరీ పార్టీ నాయకులు గౌరవనీయులు కేశవరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మర్చి కొత్త పద్ధతులు చేపట్టి ఎవరైనా వీడు కష్టపడుతున్నారంటే అన్నదాత పంట పండిస్తున్న రైతుని కట్టిపడుస్తా ఉన్నాం. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే మేము గత 1 నెల నుంచి పార్లమెంట్లో ఈ విషయాన్ని మాట్లాడేప్పుడంతా సరిగానే ఉంది, పద్ధతి సరిగా ఉంది, మేము చూసుకుంటామన్నారు. మంత్రులు వచ్చారు, మంత్రులతో కలిసి కూడా కేంద్ర మంత్రి కలవడం జరిగింది. అప్పుడు కూడా మాటలు మాత్రం సరిగానే ఉన్నాయి కానీ చేతలలో చూస్తే ఏమీ లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వ అధినేత మాన్య ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకగా ఈరోజు దేశ రాజధాని నగరంలో పార్లమెంటరీ పార్టీ నాయకులు పెద్దలు నామా నాగేశ్వరరావు గారు, శ్రీ పెద్దలు కేశవరావు గారు, గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు సోదరులు గౌరవనీయులు శ్రీ పల్లా రాజేశ్వరరావు గారు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీల చైర్మన్లు, ఈ నిరసన దీక్షలో పాల్పంచుకుంటున్నటువంటి సోదరులకు, సోదరీమణులకు, వచ్చినటువంటి మీడియా మిత్రులకు పేరు పేరున అందరికీ తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన
నేను శిరస్సు వంచి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. తెలంగాణ రైతులకు కూడా నమస్కరిస్తున్నాను. ఈరోజు అన్నదాతల తరఫున అన్నదాతల ప్రభుత్వం అయినటువంటి కేసీఆర్ ప్రభుత్వం పార్టీ యావత్తు దేశ రాజధాని నగరంలో నిరసనకు కూడుకోవడం అంటే ఇది మనకెవరికి సంతోషం కాదు. ఈ రకమైన అనివార్య పరిస్థితిని కల్పించినటువంటిది కేంద్ర ప్రభుత్వం. మనమందరం కూడా చూస్తూ వచ్చినాం. గత వానాకాలం సీజన్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు పరిస్థితిని సమీక్షించి కేంద్ర ప్రభుత్వం యొక్క దురుద్దేశాన్ని పసిగట్టి రాబోయే రోజులలో వీళ్ళు మెలికబెట్టేటట్లున్నారు, కొనేటట్లు లేదు, రైతుల్ని అప్రమత్తం చేద్దామని చెప్పి ముందే తెలియపరిచినారు. అదే విషయం వానాకాలం ప్రారంభంలోనే మేము చెప్తే ఇంకా యాసంగి రాలేదు, వానాకాలంలోనే ఉన్నారు, మీరు ఇది మాట్లాడుతున్నారు ఎద్దేవా చేసిన బీజేపీ వాళ్ళు. చివరికి వానాకాలం పంటను కొనేటువంటి టైం వచ్చేటప్పటికి యాసంగిన మేము కొనేదే లేదని తేల్చి చెప్పినారు. కానీ దొంగ మాటలు మాట్లాడి ఎప్పటికప్పుడు ఏమార్చేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చినారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, ఆ తదుపరి మంత్రుల బృందం, అంతకుముందు అధికారుల బృందం, మళ్ళీ మరలా 2-3 పర్యాయాలు మంత్రుల బృందం అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చి విజ్ఞప్తి చేసి పరిస్థితిని వివరిస్తే కూడా వాళ్ళు ఎక్కడ కూడా రైతుల పక్షాన సానుభూతి చూపించే ప్రయత్నం చేయకపోగా కొత్త మార్గాలను అన్వేషించండి, ఈ దేశంలో ఉండేటువంటి ముఖ్యమంత్రుల్ని, రైతుల నాయకులను, మేధావులను, వ్యవసాయ శాస్త్రవేత్తలను పిలిపించి సమావేశం పెట్టండి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రధానికి లేఖ రాస్తే కూడా దాని గురించి కూడా వాళ్ళు పల్లెత్తు మాట్లాడలేదు. కొత్త ఆలోచన ఏదైనా చేద్దాం, మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచం చాలా పెద్దది, పదార్థాల వినియోగానికి సంబంధించి ఏదైనా మేము మెదడు ఓపెన్ చేస్తామనే మాట వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. మాట్లాడకపోగా మనకున్న పరిస్థితిని వివరిస్తే మాకు బియ్యంతో మాకేం సంబంధము, ఈ దేశంలో కొనేటువంటి వరి ధాన్యం కానీ, గోధుమలు కానీ, పప్పు దినుసులు కానీ ఏవైనా సరే ధాన్యం రూపంలోనే ప్రభుత్వాలు సేకరిస్తాయి తప్పిస్తే कि जो किसान है, जो मजदूर है, हमारे लिए तेलंगाना में भी आए, वही है मुख्यमंत्री साहब। उन्होंने कहा कि हम भी किसान हैं और हम आपकी लड़ाई के साथ में हैं। तो मैं धन्यवाद देना चाहते हैं कि जिन्होंने किसान अपने आप को किसान बताया मुख्यमंत्री रहते हुए, तो हम आपकी लड़ाई लड़ेंगे। आप अपनी सरकारों की लड़ाई लड़ो और किसानों की लड़ाई हमारे पर छोड़ दो, हम वो लड़ाई लड़ेंगे और पूरे देश भर के किसानों को इकट्ठा करेंगे और एक नई एग्रीकल्चर पॉलिसी। लो, झगड़ा करवाओ, वोट लो, इससे नहीं काम चलेगा फसलों के दाम। ఈ ధర్మ పోరాటం, ఈ పోరాటంలో మనం కోరుకున్నది ఏంటంటే అన్నదాతకి సహకరించండి, అన్నదాత ఎవరిని మనం మోసం చేశా కానీ అన్నదాతను మోసం చేయకండి, అన్నదాత వెనుక మనం ఉండాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఉద్యమాన్ని హైదరాబాద్ తేలించడానికి కారణం ఇక్కడ అందరూ ఇదేదో రాజకీయం చేస్తున్నాం అనుకుంటారు. మీ అందరికీ వాళ్ళకి చెప్పడానికి నేను ప్రెస్ వాళ్ళు నాకు కలుస్తూ ప్రతి వాళ్ళకి క్లియర్ చెప్పాను. దీంట్లో ఏది రాజకీయం ఉంది, కావాల్సింది పంట పండిస్తున్న అన్నదాత, పంట పండిస్తున్న రైతు యొక్క పంటలు కొనుగోలు చేయాలని కోరుకుంటున్నామే తప్ప వేరేది కోరుకున్నది లేనే లేదు. ధరలలో ఎక్కడ పొరపాటు లేదు, తీసుకోవడంలో పొరపాటు లేదు, ఏదైనా చేయమని కోరుకుంటూ ఉన్నాం. ఈ పోరాటం మనది నడుస్తూనే ఉంటుంది. ఎంతవరకు అయితే వారు ఒప్పుకోరు, న్యాయాన్ని ఒప్పుకోరు, న్యాయబద్ధంగా మన हरियाणा, पंजाब, उत्तर प्रदेश का कुछ क्षेत्र वो आंदोलन करके उसकी खरीद हो जाती है, लेकिन पूरे देश में नहीं है। बाजरा 1000 से 1100 रुपए बिकता है, मक्का 800 रुपया बिकती है, मतलब आधे रेट में फसलों की खरीद होती है। इसलिए देश में एमएसपी गारंटी कानून चाहिए और ये शुरुआत हो चुकी है। आज आपने लड़ाई में हिस्सा लिया, कल दूसरे मुख्यमंत्री आएंगे, परसों तीसरे आएंगे, एक ये किसान की आवाज बनी, आपने एसकेएम का समर्थन किया, आपने दिल्ली के आंदोलन का समर्थन किया और आपने अपने तेलंगाना से यहाँ पे हजारों लोगों को बुलवा के
इस आंदोलन का सपोर्ट किया और दिल्ली के साथ ये बताया कि हम कमजोर नहीं हैं, हम लड़ाई दिल्ली मान के भी लड़ सकते हैं, अपने तेलंगाना भी लड़ाई लड़ेंगे। तो आपका धन्यवाद, मैं मुख्यमंत्री जी का, पूरी उनकी टीम का धन्यवाद देता हूँ, किसानों को धन्यवाद देता हूँ, जो मेरी माताएं बहनें, जो बच्चे यहाँ पर आए, जो प्रेस के लोग हैं, उनका धन्यवाद देना चाहता हूँ कि प्रेस पे भी कैमरा और कलम पे भी देश में पहरा है, इनको भी मुक्त करवाना। जो भी प्रेस के लोग अगर पक्ष में लिखेंगे तो जैसे मध्य प्रदेश में हाल हुआ इस तरह का हाल होगा। సేకరించాలని కొనుగోలు చేయాలని గత 4 నెలలు తెలంగాణ సర్కారుగా మొత్తం యావత్ తెలంగాణను కదిలించగలిగినటువంటి కనసైగతో కదిలించగలిగినటువంటి నాయకుడు నేత ఈరోజు దేశ రాజధాని నడిపొట్టున రైతుల పక్షాన రైతు వ్యతిరేక బీజేపీ కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన దీక్షకు వారే స్వయంగా రైతు నేతగా, రైతు బిడ్డగా, పెద్ద రైతుగా, రైతు పక్షపాతిగా వారికి
ముఖ్యమంత్రి మాటలను మోసపోకండి అని చెప్పి క్లియర్గా ఆయన చెప్పినాం. దానికి కట్టుబడినాం. ఇలా దీనికి అనుగుణంగా మా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ కూడా ప్రకటన చేశారు. దాన్ని గుర్తుంచుకోవాలి. किशन रेड्डी साहब का टीवी का बयान है जो हमने अभी प्रदर्शित किया. वो तो कह रहे थे एक एक दाना 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 हर दाना खरीदेंगे. इधर हटो उधर हटो. इधर गए थे लापता. गजब की बात है. सारे तेलंगाना के जनप्रतिनिधि आए दिल्ली में धरना प्रदर्शन करने. नहीं, हम भाग भाग के काम कर रहे हैं. भाजपा का षड्यंत्र देखो. हैदराबाद में वो धरना कर. कितने गंदी बात है. क्यों कर रहे हो भाई? इसलिए धरना कर रहे हो. शर्म करो अपने आप पे. कम से कम शर्म तो होना चाहिए. इतना बेशरम भाजपा, इतना बेशरम. क्यों धरना कर रहा है बीजेपी? किस बात से धरना कर रहे हो? దూరమైన కూర్చో దాన్ని పట్టుకోకంటే దాన్ని मैं आज बताता हूँ. మంచిగా ఒకసారి అప్పటి నుంచి చెప్తానే ఉన్నాయి. అప్పుడు इतना कमजोर नहीं है. तेलंगाना सरकार इतना कमजोर भी नहीं है कि हमारे किसानों को गंगा में ढका देंगे. नहीं, ऐसा नहीं होगा. हमारा जान जाने पर भी ऐसा नहीं होने देंगे. बचा लेंगे हमारे किसानों को. लेकिन सारे देश को पता चले कि इनका व्यवहार कहां कहां क्या क्या चल रहा है. किसानों के साथ इनका व्यवहार क्या है. आपने सही कहा जी. बिल्कुल. आज का जो सरकार है षड्यंत्र वाला सरकार है, जनतंत्र वाला सरकार नहीं है. इतना बड़ा केंद्र का सरकार, इतने बड़े बड़े बातें करने वाले प्रधानमंत्री. तेलंगाना एक छोटा सा राज्य है. वहां के किसान का पैदावारी धान खरीदने के लिए केंद्र सरकार के पास या धन नहीं, क्या नरेंद्र मोदी जी का मन नहीं? क्या नहीं? धन नहीं के मन नहीं. तेलंगाना तो आपको वोट चाहिए, दान नहीं चाहिए. तेलंगाना से सीट चाहिए लेकिन दान नहीं चाहिए. ये आपका षड्यंत्र है, यह राजनीति है. जब आवाज उठा के मांग करे तो उल्टा आपके भाजपा को हैदराबाद में धरना पे बैठाए. शर्म करना चाहिए. शर्म होनी चाहिए. ये षड्यंत्र देश में आगे से नहीं चलेगा. हम जाएंगे जी, आज या कल निकल जाएंगे. इस समस्या का समाधान ढूंढेंगे, इसको निपटाएंगे और बाज़ाब्ता आगे बाकी दिल्ली में बैठ जाएंगे. इस सरकार का क्या क्या नीति है. आप जैसे कह रहे थे, सारे राजनेताओं को इकट्ठा करेंगे, जोड़ेंगे. इस देश के किसानों को जब तक संवैधानिक रक्षा नहीं मिली, जब तक एमएसपी संविधान में ना आए, तब तक हम बिल्कुल आखिरी खून खून तक भी हम लड़ते रहेंगे. लड़ाई जारी रहेगा. हम सारे लोग, राकेश टिकैत जी, हम सारे लोग आपके साथ होंगे. जल्द से जल्द जो मुख्यमंत्री इस बात से सहमत है, जो राजनीतिक पार्टी इस बात से सहमत है, उनकी सारी सहमति से
देश में एक ऐसी जलजला भूकंप पैदा करेंगे, ये पीयूष गोलमाल भागते भागते नजर आएंगे, बिल्कुल भागेंगे। हमने बहुत देखा जी, बहुत बड़े बड़े हिटलर चले गए, नेपोलियन चले गए, मुसोलिनी चले गए, ये क्या बात है? क्या 1000 साल रूल करने के लिए थोड़ी है? कोई परमानेंट है क्या? इतना अहंकार क्यों? किनकी कहो? मंत्रियों से कहते हैं कोई काम दाम नहीं है क्या? मंत्री क्यों आए? अक्टूबर इनके दफ्तर में गए, वहां मंत्री लोगों को बिठा के 3-3 घंटा देर करके आते हैं ताकि ये चला जाए, उल्टा बदनाम उन पे लग जाए। यही इनका नीति है। सारे हमारे सांसद गए, सांसद के साथ भी यही व्यवहार। क्या ये चलेगा? ये नीति है, केंद्र सरकार चलाने का गंभीरता है, ये बात नहीं चलेगी। यही नहीं थी, कई अन्य बातें हैं जो हमारे दिल में है। सारे देश के जनता के दिल में जो आग है, हमारे दिल में भी वही आग है। ये आग फैल जाएगी, ये आग आपको खत्म करने तक नहीं छोड़ेगी। जो आप कर रहे हैं, इस सरकार का सीधी नीति है। मैं सारे हिंदुस्तान के किसानों भाइयों से भी कहता हूं, सरकार का नीति साफ है। ये पूरा किसान खेती कारपोरेटर के वश करना चाहता है। कारपोरेटर को देके किसान जमीन छोड़ दे और अपने ही जमान में किसान नौकरी बन के काम करे, नौकर बन के काम करे। ये इनका नीति है। ये कहते हैं मीटर लगा दो। अभी आपने डिमांड किया किसानों को मुफ्त में मिलना चाहिए। उत्तर प्रदेश में ये हाल हो रहा जी। सरकार चुना, मोदी साहब ने बड़ी अच्छा तोहफा दिया। वहां पे तोहफा इतना है कि एक के जगह अगर 2 पशु खरीदेंगे वो कमर्शियल हो जाएगी। मीटर लगाओ, खून चूसो। यह है तरीका देश चलाने का, किसानों के साथ खिलवाड़ करने का। ये नहीं चलेंगे। इसके अलावा भी जो भी इनके खिलाफ बोलते हैं, उसका अपमान करना, उसका विरोध करना, जो विपक्षी नेता विपक्षी दल होते हैं उनके पीछे सीबीआई लगाओ, ईडी लगाओ, इनकम टैक्स लगाओ। इनके पार्टी के अंदर सारे सत्य हरिश्चंद्र हैं। देखिए, इनके पार्टी के अंदर सारे के सारे सत्य हरिश्चंद्र है या उनके भाई है। एक भी नेता खराब नहीं है जी। भाजपा के एक नेता के ऊपर भी ना ईडी जाता, ना सीबीआई जाता, ना खुद जाता। जहां भी कोई प्रश्न उठाते हैं, देखो ये लोग कहने लग जाते हैं जी। हर राज्य में इनका एक तमाशा बना हुआ है। चंद ही दिनों में मुख्यमंत्री को हम जेल भेजेंगे। हमने कहा आओ दमे तो आओ, उसको कौन जेल भेजेगा? आ जाओ दमे तो आ जाओ। हर किसी को इनके छोटे मोटे कुत्ते राज्यों में घूमने लगते हैं, मुख्यमंत्री को जेल भेजेंगे। हर राज्य में हर किसी के साथ। मैं साफ कहता हूं, देश आपको समझ चुका है। आपका जनतंत्र का राज्य नहीं है, आप लोग षड्यंत्र का राज चला रहे हैं। धीरे धीरे पूरा देश समझ गया है, अब देश चुप बैठने वाला नहीं है। तेलंगाना में हमने काफी कुछ कर लिया, भारत देश के लिए अभी काम करना है। हम निकल पड़े हैं। हम इतना बाद में लास्ट में बोलो ना भाई, ये हम बोल रहे हो और आप बोल रहे हो तो क्या चीज समझ? अरे बैठ जाओ। खड़ी धूप है, सबको जाना है, सक्षम जाना है। दान नहीं करेंगे तेलंगाना, किसान देख रहे हैं आपकी तरफ। नरेंद्र मोदी जी को, पीयूष गोयल जी को मैं 2 हाथ जोड़ के प्रणाम करके तेलंगाना किसानों के तरफ से अनुरोध करता हूं, जैसे सारे जगह से दान खरीद रहे हो, तेलंगाना भी दान खरीदो। 24 घंटे हम इंतजार करेंगे। क्या आपसे कोई आदेश आएगा? 24 घंटे के बाद हम फैसला लेंगे। क्या करना है हमें मालूम है, जो करना है हम करेंगे।
उसके साथ बस पीछे ही पीछे आपके पीछे पड़ना है। कान निकला के अब हम निकल पड़ेंगे देश पे। अब देखिए क्या क्या होता है, बात कहां से कहां तक जाता है, किस प्रकार से ले जाया जाता है। काफी बातें हैं, अगर वो मैं बात करने लगूं तो कहेंगे भाई राजनीति करने आए कि दान लेके, दान का मुद्दा लेके। अब हम सिर्फ दान का मुद्दा पे ही बात कर रहे हैं, किसानों का मुद्दा पे ही बात कर रहे हैं। राजनीति की बात मैं वापिस दिल्ली आके करूंगा, बहुत कुछ करूंगा। इनके क्या क्या षड्यंत्र है, इनके क्या क्या कथाएं हैं, सारे भांडा इनका फोड़ते हैं। किसके साथ किस प्रकार का व्यवहार इन्होंने कर रहा है, ये सारी बातें बड़ी बड़ी बातें हैं। हम वापिस आके दिल्ली पूरे हमारे दोस्तों को, जो हमारे साथियों को बुला के बैठ के बात करके राष्ट्रपति चुनाव के बारे में बात करना है और इनके नीतियों के बारे में बात करना है। उन सारी चीजों का करते हैं। राकेश टिकैत जी को फिर एक बार मैं कहना चाहूंगा, आप तो लड़ते रहे, आपका पिताजी भी लड़ते रहे। जब मैं बहुत छोटा था, यूथ नेता था, 1978-80 में आपके पिताजी एक आवाज पे लाखों किसानों को बुलाते थे, किसान रैली बुलाते थे। इतने महान नेता थे हमारे महेंद्र सिंह टिकैत जी। आपने भी साबित किया, उनके सच्चे सपूत हैं आप, इसीलिए देश के किसान के साथ आप खड़े हैं। आप पे हम गर्व करते हैं, हमारा नाज है आप पे। इसलिए एक ऐसा नेता अगर हो, संघर्ष करे, उनको जाना है। एक्चुअली राकेश टिकैत जी आज उपवास में है, वो खाना भी नहीं खाते। आज हर सोमवार को उपवास रखते हैं, उनका उसूल है। लेकिन मैंने रिक्वेस्ट किया, हमारे किसान इतने दूर से आ रहे हैं, हमारे सारे जनप्रतिनिधि आ रहे हैं, आधे घंटे के लिए आप आना। 3:15 बजे का उनका फ्लाइट है, औरंगाबाद में महाराष्ट्र में किसी संघर्ष में जाना है, किसान संघर्ष में उनको मीटिंग में जाना है, उनको भी हमें विदा भी करना है। तो इसलिए भाइयों, आपने जो कष्ट करके इतने जो दूर आए, हमारे भी विजय प्राप्त भी हुआ, नहीं भी हुआ, कोई बात नहीं है। लेकिन देश को एक बार बताना था कि तेलंगाना किसानों का मांग क्या है, हमने वो बता दिया। बाकी प्रधानमंत्री पे छोड़ दिया। प्रधानमंत्री का आदेश मिले धान खरीदने का, ठीक है, नहीं भी मिले तभी ठीक है। हम इतने गरीब नहीं है, अपने आप में समस्या समाधान हम ढूंढेंगे। कल परसों में इसका फैसला ले लेंगे, फिर उसके बाद अब इनके पीछे पड़ेंगे। सारे देश के किसानों के भलाई के लिए हम आगे लड़ते रहेंगे। जय तेलंगाना, जय हिंद। तेलुगु में చెప్పాను, तेलुगु में। आंध्र प्रदेश में मिलने के बाद कई दुख हमें झेलने पड़े। जो प्रोजेक्ट हमारे लिए बंद थे वो बंद कर दिए गए, जो हमारे लिए शुरू किए थे कई दशकों तक उसको पेंडिंग रखा गया। इस किसान को ना नहर से बांध से पानी मिला, मजबूरन जमीन का पानी को ढूंढना पड़ा। आप हैरत करेंगे राकेश टिकैत जी, शायद ही तेलंगाना के मुकाबले में सारे देश में कहीं भी इतने बोरवेल नहीं होंगे। तेलंगाना राज्य में ही सिर्फ तेलंगाना राज्य में आज 30 लाख बोरवेल चलते हैं, 30 लाख। वहां के किसानों ने अपने खून पसीने की कीमत से 50,000 करोड़ के ऊपर खर्च करके इन 30,000 बोरों का खुदवाई की। लाइनों के लिए, करंट लाइन के लिए पैसा भर्ती किया, अपने आप में मोटर खरीदा और उससे धान उगाने का काम किया कई दशक, आंखों में पानी लेते हुए। ये हमारी दुख भरी कहानी। सारी व्यवस्था जो माइनर इरिगेशन का व्यवस्था था, जो हमारे महान काकतीय राजाओं ने दिया था, आंध्र प्रदेश सरकार ने उसको नजरअंदाज किया, उसको बर्बाद किया। उसके बाद जमीन में पानी नीचे गया 800 फीट में, 1000 फीट में, 900 फीट में पानी मिलता था। ये सुखाओ, बीच अगर में सूख जाओ, बिजली 5-6 घंटा भी सही नहीं आता, अब क्या करे किसान। एक जिला है जी महबूबनगर, उस जिले की आबादी है 35 लाख, वहां से 20 लाख लोग पेट हाथ में लिए मजदूर करने देश के कोने कोने में जाते थे। ये हमारा दुख था।
किसानों के आत्महत्या हजारों की तादाद में, और किसानों के परे काम करने वाले जो दूसरे लोग होते वो भी बिछड़ गए। सारी ग्रामीण व्यवस्था में दुख ही दुख बढ़ गया था, पूरे बिखर गए थे। तेलंगाना समाज में जबरदस्त शोक, उससे लेके तेलंगाना जनता 1956 से लेके 6 दशक तक अलग राज का मांग करते रहे। हम अलग राज मांगते हुए कई बार कई हमारे युवा शहीद हुए। 1969 के मोमेंट में हमारे 400 युवा पुलिस गोली के शिकार हुए, मारे गए। कई लोग, लाखों लोग जेल गए, हम कई दुख झेले थे। जब इस बार 201 में ये गुलाबी झंडा उठा, फिर एक बार जय तेलंगाना नारा गूंजा, तो हमने काफी प्रयास करके पूरी देश के राजनीतिक दलों को समझा के मना लिया। काफी मशक्कत के बाद, काफी काम करने के बाद, 14-15 साल के लगातार लड़ाई के बाद 2012 जून देखो तेलंगाना राज्य बना। तेलंगाना 14 राज्य हमारा बना। आखिर हमारा सपना साकार हुआ। राज्य बनने के बाद वहां का जनता उनके प्रतिनिधि चुनने में टीआरएस पार्टी को वहां सरकार चलाने का आदेश दिया। हम जब से चला रहे, सर्वोच्च प्राथमिकता हमारा खेती किसानी पे था। हम सारे जलाशय, जो तालाब गांव में होता है, 46,000 तालाबों का पुनरावृत्ति किया मिशन काकतीय के नाम। अब वो सारे के सारे हरे भरे दिखते हैं। जमीन की पानी जो ग्राउंड वाटर है वो ऊपर आ गया। बिजली नहीं थी हमारे पास, बिजली की बड़ी किल्लत थी जब तेलंगाना बनी थी। काफी कोशिशों से कई हजारों करोड़ खर्च करके हिंदुस्तान का इकलौता राज्य, एक ही राज्य है आज हिंदुस्तान में 24 घंटा हर किसी को क्वालिटी पावर देता है। आज हम देखते हैं सारे देश में जंग। प्रधानमंत्री के खुद के गुजरात राज्य में भी किसान उमड़ पड़े हैं रोडों पे करंट का मांग करते हुए। सारे हिंदुस्तान परेशान है। लेकिन मैं फख्र से कह सकता हूं ये कि तेलंगाना राज्य है जहां हर किसी को 24 घंटा उत्तम दर्जे का पावर दिया जाता है। और खास तौर पर आपने अपने भाषण में जो कहा, किसानों के लिए 24 घंटा मुफ्त करंट देने वाला एक ही एक राज्य है हिंदुस्तान में, तेलंगाना राज्य। हमारे तालाबें भर गई, बिजली सही हुई, 30 लाख बोर काम करने लगे, हमारे पैदावारी लाजमी है बढ़ेगी। और पीयूष गोयल कहते हैं भाई क्या चमत्कार किया तेलंगाना ने। हाँ किया जी, चमत्कार ही किया। अगर आप नहीं समझेंगे हम क्या करेंगे। जब हमारे पार्लियामेंट के नेता माननीय केशव राव जी राज्यसभा में सवाल उठाए, वो तो उनको ना समझ करार दे रहे थे। मैं पूछ रहा हूं पीयूष गोयल जी ना समझ कौन है? हमारे केशव राव जी है या आप खुद में ना समझ है? कौन ना समझ है? ऐसे बातें, इतने अहंकार कहां से आए आपको? क्यों ऐसी बातें करते हैं? हाँ चमत्कार हुआ जी। मैं कहता हूं एक मुख्यमंत्री होने के नाते 2014 और 2022 का तुलना करके देखे, तेलंगाना में सिंचाई, तेलंगाना के कृषि क्षेत्र में 1 करोड़ की बढ़ोतरी आई, 1 करोड़ एकड़ की बढ़ोतरी आई। देश के प्रधानमंत्री सच्चे, अच्छे, ईमानदार, प्रजा प्रेमी प्रधानमंत्री होते, ये तेलंगाना किसानों ने जो काम किया है ये सराहनीय काम है।
प्रशंसनीय काम है। प्रधानमंत्री जी का कर्तव्य यह बनता है कि इसको सराहना चाहिए। उल्टा आप हमारे अपमान कर रहे हैं, हमको दोषी कह रहे हैं। धान उगाना ही दोष है, इस देश को अन्न देना ही देश है, दोष है। क्या बात देश है। जैसा अभी हमारे भाई राकेश टिकायत जी कह रहे थे, देश में किसानों के एक महासंग्राम शुरू होगा। मैं उनका वचनों का स्वागत करता हूं। पूरी तेलंगाना के जनता और किसान डटकर आपके साथ खड़े हो जाएंगे। टिकायत जी, जो महासंग्राम शुरू होने हैं, मैं आप लोगों का तारीफ करता हूं, आप लोगों को शुभकामनाएं देता हूं। केंद्र सरकार कितना आपको अपमानित किया हम देखते रहे, आश्चर्य व्यक्त करते रहे। आपको केंद्र सरकार ने खालिस्तानी कहा, उग्रवादी कहा, पता नहीं क्या क्या कहा, इतने मुश्किल खड़ा कर दिए, इतने पुलिस तैनात किए, लेकिन अटल तरीके से आप लोगों ने देश के किसानों के प्रति उनके मांगों को लेकर के 13 महीने लगातार जिस प्रकार का आंदोलन किया, शायद दुनिया, पूरी दुनिया भर में कहीं नहीं हुआ, किसी देश में नहीं हुआ। आपने ये हालत कर दी भारत सरकार का कि प्रधानमंत्री को खुदा के माफ से माफी मांगनी पड़ी, देश के किसानों से माफी मांगनी पड़ी। हमारे प्रधानमंत्री तो माफी के सौदागर हैं, जब कभी चुनाव आता है वो माफी मांग लेते हैं। कुछ समय पहले कुछ अन्य लोगों से भी वो माफी मांगे थे, हो सकता है बाद में भी फिर माफी मांगेंगे, यही लगता है। मैं सीधी बात कहना चाहता हूं, तेलंगाना चाहता है, तेलंगाना अनुरोध करता है, डिमांड करता है, इस देश के किसान भिखारी नहीं है, भीख नहीं मांग रहे, इस देश के किसान मांग रहे हैं, अपना हक मांग रहे हैं। फिर एक बार मैं प्रधानमंत्री से कहता हूं, आप एक नई एग्रीकल्चर पॉलिसी का रचना कीजिए, हम भी उसमें योगदान देंगे। आप अगर नहीं करेंगे, ये बात आपकी बस की नहीं है, आगे चल के आपको हटा देंगे। जो नई सरकार आएगा उसके तहत नई एग्रीकल्चर पॉलिसी, जो इंटीग्रेटेड एग्रीकल्चर पॉलिसी ऑफ इंडिया होगा, उसको हम लागू करेंगे। तेलंगाना जब लड़ने के लिए निकलता है, अंतिम विजय प्राप्त करने तक रुकता नहीं। राकेश जी, एक अजीब बात है, तो हमारे किसान धान उगाए, खरीदो बोलो तो ये उल्टा पलटा बोलते हैं। बड़ा चमत्कार, इन्होंने कहा जी क्रॉप बदल दो। हमने किसानों से कहा भाई क्रॉप बदल दो। क्रॉप बदलाव की बात हमारे कृषि मंत्री कह रहे थे, सारे एमएलए कह रहे थे, सारे मंत्री कह रहे थे, गांव गांव में हमारे सरपंच भी कह रहे थे भैया क्रॉप बदलना चाहिए। लेकिन इन्हीं के दो आदमी, एक आदमी है केंद्र कैबिनेट में मंत्री किशन रेड्डी जी, दूसरे इनके पार्टी के अध्यक्ष, भारतीय जनता पार्टी के अध्यक्ष तेलंगाना राज्य के, कह रहे थे कि धान उगाओ, धान उगाओ, हम खरीदेंगे। उनको उचका की बहका के धान उगाने पर कह रहे थे कि उगाओ, हम खरीदेंगे, मुख्यमंत्री की बातों में आने की जरूरत नहीं है, ये उनका कहना था। है टीवी आपके पास? कहाँ है टीवी? उस राइस को, चावल को, गाड़ी को केंद्र सरकार के द्वारा ప్రాంగణంలో అందరూ కూడా మరి బయట భోజనాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా భోజనాలు చేసుకోవాలి. వేదిక ముందు ఉన్న అందరూ కూడా వేదికకు రైట్ సైడ్ భోజనాలు ఉన్నాయి, అందరికీ కూడా భోజనాలు ఉన్నాయి. फोटो దిగారన్న కొట్టుకుంటారు మాకు చేస్తున్నాను. धन्यवाद। जय हिंद, जय भारत, जय तेलंगाना।
జై కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్. అదేవిధంగా తెలంగాణ రైతాంగం చేస్తున్న పోరాటానికి కూడా స్ఫూర్తినిచ్చే విధంగా మాట్లాడిన గౌరవనీయులు రాజేష్ తికాయత్ గారికి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున హార్దిక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మన రసమయ్య బాలకిషన్ గారు నీ మాటలతో తెలంగాణ ఏకమయ్యనా, జై కేసీఆర్ నీ అడుగులతో తెలంగాణ అడుగులేసెనా, మీ చూపులతో తెలంగాణ చూపు మారెనా. జయ హో కేసీఆర్, జయ హో కేసీఆర్, జయ హో కేసీఆర్, జయము 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 మీకు జయము కలుగును, మీకు విజయం కలుగును. మీ త్యాగాల దీక్షతోని ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మళ్ళీ మీ త్యాగాల దీక్షతోని కేంద్రం అడ్డుకుంటుందన్నటువంటి ఒక భరోసా ఇచ్చినటువంటి మీ దీక్షను విజయం కలగాలని చెప్పేసి మనం అందరం ప్రపంచ ద్వారా సారికి శుభం కలగాలని చెప్పేసి మనం అందరం కోరుకుంటూ ఒకే ఒక్క మాట, ఇక్కడికి వచ్చిన మాట ఇందాక సాయి వాడిండు, మా తెలంగాణలో కాళేశ్వరం ద్వారా పంటలు ఎట్లా పండుతున్నాయి. మరి ఈ పండించినటువంటి పంట మీరెందుకు కొనాలని చెప్పేసి మనం అడుగుదామా అడుగుదామన్నారు చప్పట్లు కొట్టుని. అయ్యా, ఈ దేశ ప్రధానమంత్రి గారు మోడీ గారు, ఓ నడ్డా గారు, తొండి మాట చెప్పే పండి పెండు గారు, మోడీ గారు, ఓ నడ్డా గారు, తొండి మాట చెప్పే పండి పెండు గారు, మోడీ గారు, ఓ నడ్డి గారు, తొండి మాట చెప్పే పండి పెండు గారు, మోడీ గారు, ఓ నడ్డా గారు, చీటికి పెట్టేవో కిందం గారు, ఓ నడ్డా గారు, చీటికి పెట్టేవో కిందం గారు. మా తెలంగాణ మీద చిన్న చూపు ఎందుకు అయ్యా, మా తెలంగాణ మీద చిన్న చూపు ఎందుకు, మా పట్టణములు మంట నీరు పురుగుడెందుకు. తెలంగాణ రాష్ట్రంలో పండించిన కవిగింజలు మేమే కొంటామని తగులు మాటి మాటలాడి, తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరి పంటను మేమే కొంటామంటూ తగులు మాటి మాటలాడి, అయ్యా మేము వంట వండితే వాళ్ళమన్నా రాళ్ళు వండిస్తున్నారా? పంజాబుల గుజరాతుల ప్రేమలెందుకో, మా తెలంగాణ అంటే మీకు పట్టదెందుకో. అమ్మకాలు కలిపినారు, కంపెనీల అర్థాలకు పెట్టినారు, అడగకుండా నడవకుండా అమ్మకాలు కలిపినారు. కంపెనీలతోటి శోభనైన కట్టినారు, ఆదానికి అందానికి ఆలకునే పట్టినారు. అయ్యా, ఈ మాట నిలబెట్టుకోనప్పుడు భగవంతులు కూడా ప్రశ్నించినటువంటి భక్త రామదాసు పుట్టినటువంటి తెలంగాణ గడ్డ మీద ఉన్న బిడ్డలు అడుగుతున్నాం. మతం రంగు పులుపుకున్న జెండలెందుకో, ఇతం లేని రాజ్యాలే ఇతం లేని నీకు నాటి గుండెలెందుకో.
दोस्तों बैठो। तेलंगाना राज्य के किसानों का केंद्र सरकार से काम इनका चालू लिखो केंद्र सरकार से तेलंगाना किसानों का धान खरीदने के मांग को लेकर यहाँ दिल्ली में पधारे हुए तेलंगाना राज्य के माननीय मंत्रीगण, माननीय सांसद, माननीय विधायकगण, हमारे एमएलसी और लोकल बॉडीज के जनप्रतिनिधि, तेलंगाना राज्य के किसान संगठन के नेता और हम सबके अलावा हमारे साथ मदद जुटाने के लिए आए हुए हमारे भाई, इस देश के एक महान किसान नेता के बेटा महेंद्र सिंह टिकायत जी के बेटा, किसानों का इस देश का प्रतिनिधि माननीय राकेश टिकायत जी और उनके साथी भाई, मैं आप सबका प्रणाम करता हूं। आज इतने दूर करीब 2000 किलोमीटर तेलंगाना राज्य के पूरे ही विधायक, पूरे ही मंत्री और किसान बंधु जो संगठन है उसके सारे ही प्रतिनिधि इतने कड़ी धूप में दिल्ली क्यों आए हैं, क्यों आना पड़ा, क्या मजबूरी थी? जैसा हमारे बालचंद अभी गा रहे थे, क्या पाप किया तेलंगाना के किसानों ने? धान उगाना ही पाप था? भारत के प्रधानमंत्री नरेंद्र मोदी जी को मैं चेतावनी देना चाहता हूं कि आप चाहे किसी से भी खिलवाड़ कर सकते हो, लेकिन किसानों से नहीं। भारत का इतिहास बताता है, जहां भी कष्ट पाकर किसानों के आंखों से पानी निकले, वहां की सरकार जरूर सत्ता से बाहर निकले। ये शक्ति हमारे देश के किसान में है। सत्ता में कोई परमानेंट नहीं है, लेकिन जब आप सत्ता पे हो, उस नशा में होश खो जाके आप और आपके मंत्री दूसरे मंत्रियों के साथ, राज्यों के मंत्रियों के साथ, किसानों के साथ एक अपमानित रूप से व्यवहार करे, ये बिल्कुल हमें स्वीकार नहीं है। जब हमारे निरंजन रेड्डी जी, हमारे कृषि मंत्री और उनके साथ कुछ मंत्री दिल्ली में आए थे, तेलंगाना किसानों को मांग लेके, यहाँ के आपके मंत्री पीयूष गोयल साहब का जो व्यवहार था बहुत ही बुरा था, बहुत ही अपमानित था। बेहतरीन चावल उगा के देश को अन्न देने वाले अन्नदाताओं को पीयूष गोयल जी ने कहा, भाई किनकी गिराओ, किनकी यानी के टूटा हुआ राइस के टुकड़े, बेहतरीन राइस उगा के देश को अन्नदान देने वाले किसानों को से कहा गया कि आप किनकी खाओ, तेलंगाना जनता को याद डालो कि टूटा हुआ राइस खाओ। यह है मर्यादा।
पीयूष गोयल नहीं है, पीयूष गोलमाल है। वो समझता क्या है मुझे समझ में नहीं आता, उल्टा सुल्टा बोलने लगता है। देश के कोने कोने के बारे में उनको क्या नॉलेज है